సినిమా ఫీల్డ్లో అవకాశాలు రాలేదని వచ్చాడని వీళ్ళు తెలిసి తెలియని మాటలు మాట్లాడతారు. సినీ రంగంలో ఉన్నవాడిని అడిగితే తెలిసింది ఎందుకు బయటకు వచ్చేస్తారు. ఎవ్వరు రారు, చచ్చే వరకు ఆడే బతుకుతారు. చచ్చే చివరి క్షణం వరకు ఆశతోనే బ్రతికి చేస్తారు. అవకాశం ఉన్నా రాకపోయినా, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అదే వాళ్ళ ప్రపంచం. నరాల్లో సినిమా ప్రవేశిస్తుంటుంది వాళ్ళకి, రక్తం కాదు. అలాంటిది నేనెందుకు ఫ్లాప్ అయితే వచ్చేస్తాను, నేనెందుకు సక్సెస్ రాకపోతే వస్తాను. అఫ్కోర్స్ సక్సెస్ రాలేదనుకో, ఎందుకు వదిలేసి రావాలి, ఇంకొక సినిమా కోసం ఎదురు చూస్తా. నేను కథలు రాస్తాను, డైరెక్షన్ చేస్తాను, స్క్రీన్ ప్లే చేస్తాను, మ్యూజిక్ చేస్తాను, పాటలు రాస్తాను, A to Z. నేను యానిమేషన్ ఇంజనీరింగ్ చేశాను. 24 శాఖల అనుభవం ఉంది నాకు. చెన్నైలో, మెడ్రాస్లో, అన్నానగర్లో, అరేనా ఇన్స్టిట్యూట్లో, మల్టీమీడియా ఇన్స్టిట్యూట్లో నేను యానిమేషన్ ఇంజనీరింగ్ చేశాను 2 సంవత్సరాలు, 2.5 years. నాకు అన్ని శాఖల మీద అవగాహన ఉంది. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి సినిమాలో, అన్నిటి మీద నేను అవగాహన, ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను ఎందుకు వచ్చేస్తాను? ఈ సినిమా కాదు ఇంకో సినిమా, ఈ సంవత్సరం అయితే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత సక్సెస్ వస్తుంది. నాలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ సక్సెస్ కోసం ఖచ్చితంగా సక్సెస్ కొట్టబడికి ఎదురు చూస్తారు. ఎందుకు వచ్చానంటే ఓన్లీ రీజన్, దేవుడు నన్ను పిలుచుకున్నాడు సేవకి. అది నాకు అర్థమైన రోజున నేను బయటకు వచ్చేసాను. సేవలో నటించడానికి రాలా, సేవలో నటించేంత కర్మ నాకు పట్ల. నాకు నా వెనకాల సీసీ కెమెరా పెట్టినా కూడా నా ఎలాంటి పాపాలు అతిక్రమాలు దొరకవు మీకు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పుకుంటూ ఒక మాట మాట్లాడారేమంటే, నేను ఆ 5 సంవత్సరాలు విపరీతమైన చెడు వ్యసనాలకి నేను అలవాటు పడ్డానన్నాను కదా. అవును. మరి ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత ఒక మనిషి ఒకదానికి అలవాటు పడిన వ్యక్తి ఎలాగ సార్ అవి మార్చుకుంటారు? అంటే ఇప్పుడు చాలామంది అపోహ ఏంటంటే సేవకులు అనేవారు తాగుతారని చెప్పేసి, ఇప్పుడు అంతకుముందు అలవాట్లు మాకు చెప్పుకోవట్లేదు కానీ ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తున్నారని చెప్పేసి అనుకున్నారు. ఆ అలవాట్లు మీకు ఉన్నాయా సార్ ఇప్పటికీ? నేను ఒకటి చెప్తాను. ఒకడికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం, అవును, స్వీట్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్ల కోసం చెవులకు తెగ నరుకుంటాడు, అంత ఇష్టం. వాడికి షుగర్ వచ్చింది, డయాబెటిక్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ బ్లడ్ చెకప్ చేసి, బాబు నువ్వు డయాబెటిక్, షుగర్ వచ్చింది నీకు, ఇక మీదట స్వీట్లు మానేయాలి అని చెప్పాడు. సరే సార్ అన్నాడు, బాధపడ్డాడు, ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ భార్య వాడి కోసం వేడివేడిగా గులాబ్ జామ్ చేసి పెట్టింది. వాడికి స్వీట్లు అంటే ప్రాణం ఇచ్చేంత ఇష్టం. ఇష్టం కాదు, దాన్ని ప్రాణం అంటారు. తెచ్చిపెట్టింది, తినొచ్చు తినకపోవచ్చు, అది వాడి చాయిస్. అది వాడిని ఎవ్వడు ఆపడు. డాక్టర్ వచ్చి వాడిని వెనకాల వచ్చి వాడి నోటి దగ్గర ఉన్న గులాబ్ జామ్ని కొట్టి పడేయడు. వాడు తినొచ్చు పడేయచ్చు. వాడు చూశాడు, నోటి దగ్గర పెట్టుకుని ఉన్నప్పటికీ డాక్టర్ చెప్పిన మాట గుర్తొచ్చింది. ఏమని? స్వీట్లు తింటే నీ ఆరోగ్యం పాడైపోతుంది, స్వీట్లు తింటే పోతావు అని చెప్పాడు. వీడికి 2 ఆప్షన్స్ కనిపించాయి. ఒకటి, పోతే పోతాంలే, ఇష్టమైన దాన్ని తిని చచ్చిపోదాం. లేకపోతే ఇష్టమైన దాన్ని విడిచిపెడితే నా ప్రాణం కాపాడుకోవచ్చు. ఇప్పుడు వీడు అనుకున్నాడు, గులాబ్ జామ్ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? రెండింటినీ చూసుకున్నప్పుడు వీడికి ప్రాణమే ముఖ్యం అనిపించింది. గులాబ్ జామ్ తీసుకెళ్ళి బయటపడేశాడు, ప్రాణం కోసం దాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు వీడికి స్వీట్ మీద ఇష్టం పోయిందా? ఇష్టాన్ని చంపుకుంటున్నాడా? ఇష్టాన్ని చంపుకుంటున్నాడు. వీడు బతికినంత కాలం స్వీట్ మీద ఇష్టం పోదు. ఎక్కడైనా స్వీట్ చూసినా, ఎదుటోడు స్వీట్ తింటున్నా వీడికి నోరు ఉడుతుంది, తినాలనిపిస్తుంది, కానీ దాన్ని చంపుకుంటాడు. వద్దు, మనం తినకూడదు అని ఆపుకుంటాడు, కంట్రోల్ చేసి. దాన్నే సెల్ఫ్ కంట్రోలింగ్ అంటారు, దాన్ని ఆశా నిగ్రహం అంటారు దాన్ని. అలాగా ఇప్పుడు నేనున్నా చాలా వ్యసనాల నుంచి బయటకు వచ్చా. ఒక తాగుబోతుడు తాగుడు వదిలేసి బయటకు వచ్చాడు. ఒక స్త్రీ వ్యామోహం ఉన్నాడు, స్త్రీ వ్యామోహం నుంచి బయటకు వచ్చాడు. వీళ్ళకి అన్నీ అలాగే ఉంటాయి. కానీ దేవునిలోనికి వచ్చాక, రక్షింపబడిన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత, ఒక విశ్వాసిగాను లేదంటే సేవకుడిగాను మారిన తర్వాత, వీళ్ళు కూడా సినిమాని చూసినప్పుడు, సినిమా అంటే ఇష్టం ఉండేది కదా ఒకప్పుడు, లాగుతుంది మనసు. తాగేవాడిని చూసినప్పుడు మనసు లాగుతుంది, అమ్మాయిని చూసినప్పుడు కళ్ళు లాగుతాయి, కానీ వాక్యం వీళ్ళని ఆపుతుంది. నేను ఇప్పుడు క్రీస్తులో ఉన్నా, ఇది నాకు తగదు కదా అని ఆ ఇష్టాన్ని చంపుకుంటూ ముందుకెళ్తారు తప్ప ఈ అలవాటును కొనసాగించరు. అలవాటు పోయింది అని కూడా చెప్పాల్సిన పని లేదు. ఉంటుంది ఇష్టం, ఆ పాపం, ఆ సిన్ మీద ఇష్టం ఉంటుంది. ఆ సిన్ మీద ఉన్న కోరికను చంపుకుంటూ బ్రతికేవాడే క్రైస్తవుడు. నేను అలాగే ఉన్నా.
అయితే ఇప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారా, లేకపోతే దేవుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడా సార్? దేవుడు ఎవరిని కంట్రోల్ చేయడండి, మమ్మల్ని మేమే కంట్రోల్ చేయాలి. కొంతమంది అంటారు పాస్టర్ అంటే దేవుడు, పాస్టర్ అంటే అస్సలు అబద్ధం కూడా ఆడు, అదే పచ్చబద్ధం. పాస్టర్ అనేవాడు కూడా మనిషే. అవును. మీకు వచ్చే కోపమే మాకు వస్తుంది, మీకు వచ్చే ఆవేశమే మాకు వస్తుంది, మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు అబద్ధాలు మేము చెబుతూ ఉంటాం అప్పుడప్పుడు. తప్పదు, మనుషులుగా పుట్టిన తర్వాత బలహీనతలు ఉంటాయి. మనిషి అంటే బలహీనుడు. పాస్టర్ అన్నంత మాత్రాన ఏ తప్పు చేయనివాడు, ఏ బలహీనత, ఏ లోపం లేనివాడు అన్నట్టుగా చూడటం అది మహా తప్పది, అది చాలా తప్పది. పాస్టర్లకు కూడా కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి, ఉండక మానవు. కాకపోతే వాటిని కూడా సరి చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. దేవుడు సిగరెట్ తాగకుండా ఆపడు, మందు తాగకుండా దేవుడు ఆపడు, వ్యభిచారం చేయకుండా దేవుడు ఆపడు, మనమే ఆపుకోవాలి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు మనిషికి. నువ్వు ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది తినచ్చు, ఏది తినకూడదు, ఏది తాగొచ్చు, ఏది తాగకూడదు, ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు, అన్నీ దేవుడు ఇచ్చి కళ్ళ ముందు పెట్టేశాడు. ఇది చెయ్యి, ఇది చేయొద్దని చెప్పాడు. నువ్వు చేయకూడదన్నది చేసావు అనుకో, పాపం చేసావు. చేయకూడదన్నది చేయలేదనుకో, పరిశుద్ధంగా ఉన్నావు. దేవుడు ఏది బలవంతంగా ఆపడు, మనమే ఆపుకోవాలి, మనమే మానుకోవాలి. మనకు శక్తి సరిపోకపోతే ప్రభువా ఈ అలవాటు మానుకోవడానికి నా వల్ల కావటంలా, నువ్వు నాకు శక్తిని అంటే దేవుడు శక్తిని ఇస్తాడంతే. ఓకే. మనిషి బలహీనుడుగా కదా సార్, ఇప్పుడు ఇది ఎలాగా దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు? సెల్ఫ్ కంట్రోల్ అంతే, ఆశా నిగ్రహం. అవును. అంటే ఇప్పుడు దేవుని శక్తి మీద మనం ఆధారపడాలంటారా, లేదా అంటే మనకు మనమే కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుంది అంటారా? మనకు మనమే కంట్రోల్ చేసుకొని దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు నేను హార్ట్ పేషెంట్ని, నాకు 2 సంవత్సరాల క్రితం 2 స్టంట్లు వేశారు. నేను మహా నాన్ వెజిటేరియన్, నేను డైలీ నాన్ వెజ్ తింటా, మటన్ అంటే చాలా ఇష్టం నాకు. అయితే స్టంట్ వేసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పంటే మటన్ తినద్దు అని చెప్పాడు. ఓకే. తింటే మరలా స్ట్రోక్ వస్తుంది, పోతావని చెప్పాడు. నాకు నాన్ వెజ్లో మటన్ అంటే విపరీతమైన ఇష్టం, ఫస్ట్ ప్రయారిటీ మటన్కే. అయితే ఇప్పుడు నా కళ్ళ ముందర ఎవరైనా బిర్యానీ పెట్టుకొని మటన్ బిర్యానీ పెట్టుకుంటే నేను తినకూడదు. నాకు ఎవరు చెప్పిన మాట గుర్తొస్తుంది? డాక్టరే గుర్తొస్తాడు. డాక్టర్ వచ్చి ఆపడు, కానీ డాక్టర్ చెప్పిన మాట ఆ వాల్యూ నాకు తెలుసు. ఓకే. డాక్టర్ చెప్పింది నా మంచి కోసమే అని తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ మాటని పట్టుకొని నా కోరికని నేను ఆపుకుంటా. ఇప్పుడు డాక్టర్ ఆపాడు, నేను ఆపుకున్నానా? మీరే ఆపుకున్నా. ఎందుకు ఆపుకున్నా? డాక్టర్ చెప్పిన మాటకున్న విలువ. వాయిస్. అలాగే దేవుడు కూడా మనకు చెయ్యకూడదు అని కొన్ని పనులు చెప్పినప్పుడు ఆ దేవుని మాటకు మనం విలువనిచ్చి మన ఆశని మనం అణగదొక్కుకోవాలి, అణుచుకోవాలి.